నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషపరమైన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. ఆయన అడిగి మన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు మీతో మాట్లాడడానికి సుజాత గారు తిరుమలగిరి నుంచి కాల్ చేస్తున్నారు. సుజాత గారు నమస్తే అండి. నమస్తే గురుగారు. చెప్పండి అమ్మా. మా అల్లుడు అండి డేట్ ఆఫ్ బర్త్ కొంచెం అతను సొంతంగా బిజినెస్ అది అన్నారు. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 అండి అక్టోబర్ 20 1975. టైం అండి ఉదయం 6-6:30 మధ్యలో, అంటే 6:30 7 మధ్యలో అయ్యిందండి. కరెక్ట్. విజయవాడ 6:30 నుండి 7 మధ్యలోనండి. 6:30 6:35 అన్నారండి. అచ్చా, సరేనమ్మా. విజయవాడలో పుట్టారా? సరేనమ్మా. ఏం తెలుసు? ఇప్పుడు జాబ్ మారుతున్నారండి. సొంతంగా పెట్టుకుంటే మంచిదా, జాబ్ ఇంకేదన్నా వస్తుందా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అమ్మా, మీ అల్లుడి గారిది ఇక్కడ అశ్విని నక్షత్రం అయిందమ్మా, మేషరాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా ఇక్కడ తులా లగ్నం అయిందమ్మా. లగ్నంలో ఇక్కడ రవి రాహుల యొక్క ప్రభావం కనబడుతుంది. స్వతంత్రంగా బతకడానికి చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా 2, 3, 4 స్థానాల్లో ఉంచడం తప్ప మొదటి స్థానానికి వచ్చే అవకాశం ఆయనకి లేదు. ఎందుకంటే రవి ఎప్పుడైతే నీచ స్థితిలో ఉన్నాడో అటువంటి స్థితి రాదన్నమాట. దానివల్ల హార్డ్ వర్క్ చేయడమే అవుతుంది తప్ప ఫలితం అనేది సంపూర్ణంగా మనకు వచ్చే అవకాశం ఉండదన్నమాట. అయితే ఇప్పుడున్న దశ అంతర్దశ ప్రకారం కూడా చూసుకుంటే చంద్రుడి యొక్క మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ శని యొక్క ప్రభావం కనబడుతుంది అనమాట. చంద్రశని యొక్క ప్రభావంలో శని ఇక్కడ విపరీత రాజయోగం ఇచ్చేవాడు అనమాట. లగ్నానికి శని విపరీత రాజయోగారకుడు అనమాట. అటువంటి శని కూడా ఇక్కడ చూసుకుంటే మనకంటే సుమారుగా రాజ్యస్థానంలో ఉన్నాడు. అంచేత ఇటువంటి శని వచ్చినప్పుడే రాజ్యంలో స్థిరత్వం. రాజ్యము అంటే కర్మస్థానము, చేసే ప్రొఫెషనల్లో స్థిరత్వం వచ్చేదన్నమాట. అంచేత ఇప్పుడు మీరు చేయవలసిన అంటే ఇప్పుడు సమయం అయితే మంచిదే ఉంది. అయితే 2013 ఆల్మోస్ట్ మీకు ఎక్కడంటే ఫిబ్రవరి 25వ తారీఖు తర్వాత కొన్ని ప్రయత్నాలు మొదలు పెట్టండి. అక్కడ నుండి సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు వ్యాపార సంబంధించిన స్థితి చేసుకునే ముందు ఏంటంటే బుధుడికి సంబంధించిన పచ్చ, గరుడు పచ్చ అంటారనమాట. ఈ పచ్చని రత్నాన్ని చిటికిన వేలకి, అదేవిధంగా మయూర నీలమైన ఒక రత్నాన్ని మధ్య వేలకి, ఈ 2 రత్నాలు పెట్టుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీపారాధన ప్రత్యేకంగా చేయడానికి ప్రయత్నించండి. ఈ దీపారాధన విషయానికి వచ్చినప్పుడు ప్రతి శనివారము ఉదయాన్నే లేవడం, స్వామివారికి దీపారాధన చేసి స్వామివారి యొక్క అష్టోత్తరం చదువుకొని స్వామివారి యొక్క మంత్ర సాధన చేసుకుంటూ శనివారాన్ని కానీ గడపడానికి ప్రయత్నించండి. ఏ వ్యాపారం చేసినప్పటికీ మనసులోనే సరే ఈ మంత్రాన్ని చేయడానికి ప్రయత్నం చేసి ఇటువంటి దీపారాధన చేసినప్పుడు అంటే కనీసం 7 నుండి 11 సార్లు ఈ దీపారాధన కార్యక్రమాన్ని ప్రతి శనివారాలు చేయడం వల్ల ఏంటంటే మన శరీరంలో ఉన్న కొంత దోష నివారణ జరిగే అవకాశం ఉంది. తర్వాత స్వామివారి కటాక్షంతో మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పగలుగుతాను. నాగేశ్వరరావు గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. మీ సమస్య ఏంటి? మీ జన్మదినం, మీ సమస్య ఏంటి గురుజీకి వివరించండి. హలో. 8-7-54 టైం అండి రాత్రి 11:58 ఏ ఊళ్ళో పుట్టారండి? సరే అండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గృహయోగం ఉందా లేదా? గృహయోగ గురించి సరే అండి. మీది ఇక్కడ చిత్తా నక్షత్రం ఏమండి? ప్రస్తుతానికి ఏం చేస్తున్నారండి మీరు? అయ్యా, మీది ఇక్కడ చిత్తా నక్షత్రం 4, 3, 4 పాదాల్లోకి వస్తుంది కాబట్టి తులారాశి అయిందండి. ఇక లగ్నం కూడా ఇక్కడ చూసుకున్నప్పుడు అంటే మీన లగ్నం అయింది. ప్రస్తుతానికి దశ అంతర్దశ ప్రకారం ఏంటంటే గృహయోగం ఉన్నదా అన్నదానికి 2010 నుండి బుధుడి యొక్క మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ బుధుడి ప్రభావం ఉంది. కేతు యొక్క ప్రభావం అనేది 2013 ఫిబ్రవరి 22 తర్వాత మొదలవుతుంది. అంటే ఈ నెల 22 మొదలవుతుంది. ఈ కేతు వచ్చినప్పుడు స్థాన మార్పులు తీసుకొస్తారు అనమాట. అంటే మీరు ఉండే స్థలంలో కానీ, మీరు ఉండే ఉద్యోగాలు కానీ, సీట్లో కానీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. 2014 ఫిబ్రవరి తర్వాత గృహ నిర్మాణానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉందండి. అయితే ఈ లగ్నం ఏం చెప్తుందంటే దశమక్షేత్రం ఉన్న కుజరాహుల యొక్క ప్రభావం కనబడుతున్నప్పుడు ఈ చతుర్థంలో ఇల్లు, వాకిలి, వాహనం ఇవన్నీ తల్లి వీటన్ని గురించి చెప్తుంది కాబట్టి చతుర్థంలో కూడా ఉన్న స్థానం చూస్తే బలంగానే కనబడుతుంది. అయితే వచ్చే సంవత్సరం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే సంపూర్ణ ఉంది. మీరు ఏం చేస్తారంటే లగ్నానికి సంబంధించి కొంత లగ్న బలం కాన్ఫిడెంట్ పెంచుకోవడానికి కనకపుష్య రాగు అనే ఒక రత్నాన్ని
పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ గురు మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండు యొక్క ప్రభావాలు అంటే ఏమైనా చిన్న చితగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి తర్వాత అనుకుని సాధించడానికి సంపూర్ణ స్థితి ఏర్పడుతుంది. గృహ నిర్మాణంగా మాత్రం 2014 ఫిబ్రవరి తర్వాత సంపూర్ణ స్థితి ఉందని చెప్పగలుగుతామండి. కిరణ్ గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాల్ చేస్తున్నారండి. కిరణ్ గారు నమస్తే అండి. మీ పుట్టిన తేదీ సమయం 23 చెప్పండి. 10 1987. 87 అండి. అవునండి. టైం చెప్పండి. టైం 1:25 అండి మార్నింగ్. ఏ ఊర్లో పుట్టారు? 1:20 అండి మార్నింగ్ అంటే తెల్లవారితే 23 24 తెల్లవారండి. తెల్లవారు 23వ తారీఖున తెల్లవారుజాము పుట్టాను. ఏ ఊర్లో పుట్టారండి? కోటేశ్వర దుర్గాపురం అంటే పశ్చిమ గోదావరి జిల్లా. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగ ప్రయత్నం ప్రస్తుతానికి టెంపరీగా టీచర్గా చేస్తున్నాను. సరే అండి, మీరు ఇక్కడ చిత్తా నక్షత్రం 4వ పాదం అయిందండి. తులారాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ కర్కాటక లగ్నం అయింది. ప్రస్తుతానికి 2005 నుండి గురు మహారదశ మొదలైందండి. ఈ గురు మహారదశ గురు కటాక్షము గురు యొక్క కృప వలన ఆ మహారదశలో మీకు అన్ని విధాల యోగము స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గురు మహారదశలో కూడా అంతర్దశ తీసుకున్నప్పుడు అంటే కేతు యొక్క ప్రభావం కనబడుతుందండి. ఇది 2012 నవంబర్ 6 తర్వాత చిన్న మార్పు అయితే జరుగుతుంది. కానీ 2013 అక్టోబర్ లోపల స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. పర్మనెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ గురు బలాన్ని పెంచుకోవడం, రవి యొక్క బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం ఉంటుంది. గురువు అన్నవాడు ఇక్కడ ఏం చూస్తున్నాడంటే భాగ్యాధిపతి, అన్ని విధాలైన సకల భాగ్యాలు ఇచ్చేవాడు గురుడు. ఇక్కడ అంచేత భాగ్యంలో రాహు అనే గ్రహం ఉండడం వలన కొంచెం అస్థిరత్వంగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ గురు బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. కనుక పుష్యరాగమైన రత్నాన్ని చేస్తూ పెట్టుకుని తర్వాత మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటూ దీంతోపాటు కెంపున ఇంకొక రత్నం ఉంటుంది. ఈ 2 రత్నాలు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఇది కనీసం 3 క్యారెట్స్ వరకు పెట్టండి. కనక పుష్యరాగం అనేది ఏంటంటే గురువారము, కెంపు అనేది ఆదివారం నాడు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. గురుమంత్ర సాధనలో మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ నిత్యం ఇవి చేసుకుంటూ వెళ్ళడం అంటే స్థిరత్వం ఏర్పడే అవకాశం, మీరు చేసే ప్రొఫెషనల్లోనే స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతామండి. అశోక్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారండి. అశోక్ గారు నమస్తే అండి. అశోక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ పుట్టిన తేదీ సమయం మీ సమస్య ఏంటి గురుజీకి వివరించండి. హలో హలో, నమస్కారం గురుజీ. నమస్కారం, చెప్పండి. 15 సెప్టెంబర్ 1969. టైం అండి? 11:50 రాత్రి అండి? పొద్దున. ఏ ఊళ్ళో పుట్టారండి? కరీంనగర్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. సరే అండి, మీది ఇక్కడ స్వాతి నక్షత్రం అయిందండి. తులారాశి అయింది. తులారాశి అదేవిధంగా లగ్నం కూడా చూస్తే ఇక్కడ వృశ్చిక లగ్నం అయిందండి. ఆరోగ్యం 6వ స్థానం ఆరోగ్య స్థానం అంటారు. 6వ స్థానంలో మనకి ఇక్కడ శని వక్రంలో కనబడము, కొంతవరకు ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే నవరంధ్రాలలోని కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ ఉదర సమస్య నుండి ఉదరం నుండి కింద భాగంలో మీకు ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. తర్వాత స్కిన్కి సంబంధించిన సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ 3 వస్తాయి కాబట్టి మీరు ఇమ్మీడియట్గా చేయాల్సిన 2 పనులు ఉన్నాయండి. ఒకటి ఆరోగ్యాన్ని నుండి బయటపడడానికి కెంపు అని ఒక రత్నం అంటే సూర్యనారాయణమూర్తి ఆరోగ్యాన్ని మహాభాగ్యంగా ఉంచి చక్కస్థితి తీసుకొచ్చేవాడు సూర్యనారాయణమూర్తి అంటారు. కాబట్టి అంటే సూర్య సంబంధమైనది ఇక్కడ రాజ్యాధిపతి అయినప్పటికీ ఆ రత్నాన్ని అయినటువంటి కెంపును ఒక రత్నం పెట్టుకుంటూ నిత్యము సూర్య ఆరాధన ఆదిత్య హృదయము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఇంకొకటి ఒక చక్కటి మంత్రం చెప్తాను, రాసుకోండి మీరు. ఓం గృణి సూర్య ఆదిత్యం, ఓం గృణి సూర్య ఆదిత్యం. ఈ మంత్రాన్ని నిత్యం రోజుకు ఒక 10 నిమిషాలైనా సరే అలా ఒక చోట కూర్చొని పద్మాసనం వేసుకుని కూర్చోవడానికి కష్టంగా అనిపిస్తే సోఫా మీద కానీ ఎక్కడ కూర్చున్నప్పటికీ చక్కగా స్నానం చేసి ఒక 10 నిమిషాలు చదవడానికి ప్రయత్నించండి. దీంతో ఈ రత్నం కూడా పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ 3 యొక్క ప్రభావం వలన కొంత మెరుగుపడే అవకాశం ఉంది. ప్రస్తుత దశలవారీగా చూస్తే ఆ శని యొక్క మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ సుమారుగా రాహు యొక్క పీడనం మొదలై ఉంది. కాబట్టి శని రాహువులు కలయిక. అంతకుముందు కుజుడు కూడా సపోర్ట్ చేయలేదు. 2011 నవంబర్ నుండి అనారోగ్య స్థితి ఎక్కువైందన్నమాట. సో ఈ వచ్చే కాంబినేషన్స్ ఏమి మీ లగ్నాన్ని సపోర్ట్ చేయదు. కాబట్టి సూర్య ఆరాధన ఆరోగ్యంగా ఉండడానికి పూర్తిగా సహకరిస్తుంది. కాబట్టి అటువంటి ప్రయత్నించండి, ఫలితాలు బాగుంటాయని చెప్పగలుగుతాను. రాధిక గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. రాధిక గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ పుట్టిన తేదీ సమయం మీ సమస్య ఏంటి, మీరు ఎక్కడ పుట్టారో గురుజీకి వివరించండి. హలో ఓకే. హలో, చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే. నా పేరు రాధిక అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. మా పాప గురించి అండి. చెప్పండి, పాప గురించి చెప్పండి. జూన్ 12th. జూన్ 12th. జూన్ 1997. జూన్ 12th, 1997.
అవునండి. టైం అండి? తెల్లవారితే 12:59 AM అండి. 12:59 అంటే తెల్లవారితే 13 12 12 సరేనమ్మా. ఇప్పుడు ఏ ఊళ్ళో పుట్టింది పాప? పాప విజయవాడలో పుట్టిందండి. చెప్పండమ్మా, ఏం తెలుసుకోవాలనుకున్నా పాప గురించి? ఏం లేదండి, 10th చదువుతుంది ఇప్పుడు. ఎలా ఉంది పాపదని కనుక్కోవడానికి చేశాను. సరేనమ్మా. పాపది ఇక్కడ మఖా నక్షత్రం అయిందమ్మా, సింహరాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు ఇక్కడ మీన లగ్నం, లగ్నంలో శనికేతుల ప్రభావం కొంత బాగానే కనబడుతుంది. ప్రస్తుత దశ ప్రకారం చూసుకున్నప్పుడు శుక్ర మహాదశలో కూడాను అంతర్దశ శని పీడనం కనబడుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే లగ్నంలో శనికేతువులు ఉండడం, కొంచెం చంచలత్వము ఉండడము, తర్వాత ఆలోచనలో కొంచెం మార్పులు రావడము, చదువు మీద శ్రద్ధ ఉన్నప్పటికీ సంపూర్ణ స్థితి ఏర్పడకపోవడము, ఇవన్నీ కూడా కనబడే అవకాశం ఉంది. అంచేత ఇక్కడ లగ్నము మీన లగ్నమై ఉంది. లగ్నానికి అధిపతి గురుడు ఇక్కడ భాగ్యానికి కూడా సంబంధించిన వాడు ఏంటంటే కుజుడైనప్పటికీ లగ్న బలం పెంచడం చాలా అవసరం. అంటే పాపగ్రహాలు శరీరం మీద కనబడుతున్నాయి కాబట్టి అంచేత ఏం చేస్తే గురు మంత్ర సాధన. ఇక్కడ మీ అమ్మాయి విషయానికి వచ్చినప్పుడు అంటే గణపతితో కూడిన సరస్వతి బీజాక్ష మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయించండి. అదే ఏంటంటే ఓం గం ఐం గణపతియే నమః. మరొకసారి చెప్తాను, రాసుకోండి. ఓం గం ఐం గణపతియే నమః. గమ్ అనేది బీజాక్ష మంత్రం గణపతి అయితే, ఐం అనేది సరస్వతి బీజాక్ష మంత్రం అన్నమాట. ఈ రెండింటి యొక్క ప్రభావంతో మంత్ర సాధన చేసుకుంటూ అమ్మాయికి ఏం చేస్తారంటే కెంపు అని ఒక రత్నం ఉంటుందండి, రూబీ అంటారు ఇంగ్లీష్లోని, ఆ రత్నాన్ని కూడా పెట్టించడం ప్రయత్నం చేయండి. ఈ రెండింటి ప్రభావంలో సంపూర్ణ స్థితి ఏర్పడుతుంది. ఏమాత్రం అధైర్పడక్కర్లేదు. 2014 మార్చి నుండి జీవితంలో అన్ని విధాలుగా మంచి ఆరోగ్య స్థితితో మంచిగా ముందుకెళ్ళాలని అవకాశం ఉంది చెప్పగలుగుతాం. సచిన్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. నమస్కారం. మీ పుట్టిన తేదీ, సమయం, మీరు ఎక్కడ పుట్టారు, మీ సమస్య ఏంటి, గురుజీకి వివరించండి. హలో డేట్ ఆఫ్ బర్త్. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి నాతోని. ఏప్రిల్ 17. ఏప్రిల్ 17. హలో సార్. ఏప్రిల్ 17, 1987. టైం అండి? ఏ ఊర్లో పుట్టారండి? సికింద్రాబాద్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను యాక్చువల్లీ స్టూడెంట్ అండి. స్టూడెంట్ ఉండి నేను జాబ్ చేసుకుంటూ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాను, కానీ దేనికి వ్యతిరేకంగా. సరే అండి. మీది ఇక్కడ అనురాధ నక్షత్రం అయిందండి, వృశ్చిక రాశి అయిందండి. లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే ఇక్కడ మీన లగ్నం అయిందన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుత దశ ఏంటంటే బుధుడి యొక్క మహార్దశ నడుస్తుంది. అందులో దశాఛేదనం అంటారు. ఒక దశ సంపూర్ణంగా అయిపోయేటప్పుడు దశాఛేదనం అంటారు. ఆ సమయంలో అంటే యోగించదు, కానీ ఉన్న దశ కూడా ఏం చేస్తుందంటే కొంచెం ఇబ్బందికరమైన స్థితి తీసుకుని వస్తుందన్నమాట. అటువంటి దశాఛేదనం మీరు ఉన్నారు. 2013 జూన్ వరకు ఉంది. 13 జూన్ తర్వాత మీరు చేసే, అంటే ఈ సంవత్సరం జూన్ తర్వాత చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. అయితే మీరు వ్యాపారం అని అంటున్నా కానీ వ్యాపారం కానీ ఉద్యోగంలో స్థిరత్వం పడే అవకాశం ఉంది. కాబట్టి అనవసరంగా వ్యాపారం చెప్పుకుని చదువు మీద కానీ తర్వాత ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వదులుకోవడం అనేది మంచి స్థితి కాదు. మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూసినప్పటికీ మనకు కుజుడి యొక్క బలం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన నిత్యం చేయండి. బాధ్యతలు అంటూ ఉంటాయి, కానీ బాధ్యతలకి సమస్య పరిష్కారం అనేది 2-3 రకాల యొక్క వ్యాపారాలు కానీ ఉద్యోగాలు చేయడం అని కాకుండా బాధ్యతలు ఏ విధంగా మనం తగ్గించుకోవాలని కాకుండా సంపూర్ణంగా దాన్ని ఎలాగా కంప్లీట్ చేయాలని దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తే ఫలితాలు బాగుండే అవకాశం ఉంది మీకు. అంచేత నిత్యం సుబ్రహ్మణ్య స్వామి గుడి చుట్టూ రోజు ఒక 11 సార్లు ప్రదక్షిణ చేయడము, స్వామివారి నమస్కారం చేసుకోవడం, ఇది కాని పక్షంలో ఇంట్లోనే అష్టోత్తరం చదువుకొని దీపారాధన చేసుకోవడం, ఇవి రెండు చేయడం ప్రయత్నించండి. దీంతో పాటు ఏంటంటే కెంపును ఒక రత్నం ఉంటుంది, అది కూడా పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావం వల్ల అనుకున్నవన్నీ సంపూర్ణ స్థితి ఏర్పడుతుంది చెప్పగలుగుతామండి. లక్ష్మి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ పుట్టిన తేదీ, సమయం, మీరు ఎక్కడ పుట్టారు, మీ సమస్య ఏంటి, గురుజీకి వివరించండి. హలో సార్ నమస్తే అండి. చెప్పమ్మా, టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి అమ్మా. టీవీ వాళ్ళని తగ్గించి సార్. నాది 79 సెప్టెంబర్ 23 సార్. సెప్టెంబర్ 23 79 అండి. టైం అండి? ఉదయం 6 గంటలు. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? పార్వతీపురం. సరేనమ్మా, ఇప్పుడు ఏంటి సమస్య ఏంటి చెప్పండి మీది. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. చెప్పండి చెప్పండి. దాని గురించి మాట్లాడదామని చేశాను. ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారమ్మా మీరు? అది ఇంటర్నెట్ టీటీపీ సార్. అచ్చమ్మా, అమ్మా మీది ఇక్కడ చిత్తా నక్షత్రం అయిందమ్మా. చిత్తా నక్షత్రం కన్యా రాశి, లగ్నం కూడా కన్యా లగ్నం అయింది. కన్యా లగ్నం కానీ మిథున లగ్నం కానీ పుట్టిన వాళ్ళకి ఏంటంటే సాధారణంగా ఏదో ఒక వ్యాపారం చేయాలి,
స్వతంత్రంగా బతకాలని ఒక ఆలోచన ఉంటుంది. ఆ విధంగా మీరు అనుకోవడంలో తప్పులేదు. అయితే దీనికి సంబంధించిన వరకంటే ప్రస్తుతానికి గురు మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది. స్థితిగతులు చూస్తే బాగానే ఉన్నాయి. అయితే మీరు చేయవలసింది ఏంటంటే మీరు కమ్యూనికేషన్ లైన్ సంబంధించి చేయాలనుకుంటున్నారు. అది కూడా మంచి స్థితే. అయితే చేసే ముందు ఏంటంటే బుధుడికి సంబంధించిన యంత్రాన్ని ఆ ప్రదేశంలో పెట్టడానికి ప్రయత్నించి యంత్రానికి ముందు ఏంటంటే దానికి కొంత జపము తర్పణము సమారాధన చేసిన హోమం చేసిన ఆ యంత్రాన్ని మీరు ఆ ప్రదేశంలో పెట్టుకుంటూ బుధుడికి సంబంధించిన పచ్చాన రత్నాన్ని కూడా మీరు చేతికి పెట్టుకోవడం ప్రయత్నించండి. వ్యాపార స్థలంలో మీరు ఉన్నా లేకపోయినా మీ బదులు ఇంకెవరు కూర్చున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆ వ్యాపారం నడవడానికి సంపూర్ణ స్థితి ఏర్పడుతుంది. యంత్రం పెట్టుకోవడం వల్ల ఎప్పుడైతే పచ్చ రత్నం పెట్టుకుంటారో దీని ప్రభావం అంటే ఎప్పుడు మీకు ఆలోచనతో ధన ఆదాయం అనేది పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు చేయండి. చేస్తూ ఏంటంటే మీరు చదవాల్సిన మంత్రం అంటే పంచమాధిపతి శనీశ్వరుడు కాబట్టి శనికి ఆధిపత్యం వహిస్తూ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వచ్చి బయటకు వెళ్ళేటప్పుడు ఆయన ఒకసారి నమస్కారం పెట్టుకుని మీరు వ్యాపార స్థలం వెళ్ళడం ప్రయత్నించండి. ఫిబ్రవరికి వదిలేసి మార్చి 26 తర్వాత ఈ వ్యాపార రంగంలో మీరు ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. ఫలితాలు బాగుంటాయి. మీతో పాటు ఇంకెవరినైనా పార్ట్నర్షిప్ కూడా చేసుకోండి, తప్పేం లేదు. అందువల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పగలుగుతానండి. రామలక్ష్మి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. రామలక్ష్మి గారు నమస్తే అండి. మీ పుట్టిన తేదీ సమయం మీ సమస్య ఏంటి గురించి వివరించండి. హలో 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 సార్, నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. 91 నవంబర్ 8 జనవరి 7 పుట్టిందండి మా పాప. అదే మ్యారేజ్ కోసం అడుగుదామని. నవంబర్ 8, 91 తెల్లవారి 7 అండి. మ్యారేజ్ ఏ ఊళ్ళో పుట్టిందమ్మా? వైజాగ్ అండి. వైజాగ్ పుట్టారు. సరే అమ్మా, వైజాగ్ అండి. వైజాగ్. సరే, ఏం చదువుకుందామా అమ్మాయి? పాప జాబ్ చేస్తుంది సార్. సరేనమ్మా. అదే లవ్ మ్యారేజ్ లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అండి? మా అనురాధ నక్షత్రమైనమా పాపది, వృశ్చిక రాశి అయింది, లగ్నం కూడా వృశ్చిక లగ్నం అయింది. సాధారణంగా జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నప్పుడు ఈ లవ్ మ్యారేజా లేకపోతే అంటే గాంధర్వ వివాహమా లేకపోతే ఇంట్లో వాళ్ళు సంబంధమా అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉన్న జాతకాన్ని బట్టి. అయితే ప్రస్తుతానికి బుధుడు యొక్క మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ తీసుకున్నప్పుడు గురు ప్రభావం కనబడుతుంది కాబట్టి కొంత వెయిట్ చేయడం చాలా అవసరం పడుతుంది. 2015లో వివాహం చేయగలిగితే చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి అది సమస్యగా ఉద్యోగం కంటించాము. ఇక్కడ కుజుడు దోషిగా కొంతవరకు ఉన్నాడు. లగ్నానికి దోషం లేకపోయినప్పటికీ ద్వాదశ భావంలో ఉండి రవితో కలిసి ఉండడం స్థానదోషం కొంత ఉంది కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం ప్రయత్నించండి. దోషం ఎప్పుడైతే ఉందో ఏంటంటే అటువంటి ప్రపోజల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, గురు కటాక్షానికి సంపూర్ణ స్థితి ఏర్పడడం, కనకపుష్యరాగం రత్నం పెట్టుకుని గురుమంత్ర సాధన చేయడము, ఈ రెండింటి ప్రభావంలో మంచి చెడు రెండింటికి వ్యత్యాసం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి పూర్తి సంపూర్ణంగా మనసు సహకరిస్తున్నమాట. అలా చేసినప్పుడు ఏంటంటే మీకు ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఎంచేత పాపచేతి రెండు చేయించండి, బాగానే ఉంటుంది. 2015 సంవత్సరంలో వివాహానికి మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వచ్చు. ఈ 2 సంవత్సరాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు ఈ చెప్పినవన్నీ చేసుకుంటూ ఈ రత్నాన్ని కూడా పెట్టుకుంటూ దానికి సంబంధించింది ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తే ఒక కష్టాన్ని దాటి ముందుకు వెళ్తారు. అక్కడ నుండి వైవాహిక జీవితంలో మంచి సంపూర్ణ స్థితి ఏర్పడుతుందని చెప్పగలుగుతామండి. నీలిమ గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారండి. నీలిమ గారు నమస్తే అండి. హలో నమస్తే అండి. మీ పుట్టిన తేదీ సమయం మీరు ఎక్కడ పుట్టారో మీ సమస్య ఏంటి గురించి వివరించండి. హలో నమస్తే గురుజీ. నమస్తే అమ్మ, చెప్పండి. నేను పుట్టిన తేదీ 9/7/1984. టైం అమ్మా? ఉదయం 7:15 అండి, 7:15. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? నేను చిత్తూరులో పుట్టానండి. ఇప్పుడు ఏంటమ్మా, ఏంటి సమస్య? దేని గురించి అడుగుదాం అనుకున్నారు? నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను, బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. అంతా చివరన పోతుంది స్వామిజీ. అలా అంటారా? సో నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది చెప్పగలరా? తప్పకుండా అమ్మా. అనురాధ నక్షత్రం ఏందమ్మా మీది, ఇక్కడ వృశ్చిక రాశి అయింది, లగ్నం కూడా చూస్తే కర్కాటక లగ్నము. అయితే ప్రస్తుతానికి బుధుడు యొక్క మహారదశ నడుస్తుందమ్మా. అందులో కూడా అంతర్దశ రాహుపీడనం కనబడుతుందన్నమాట. ఎప్పుడైతే రాహు యొక్క పీడనం ఉందో 2011 ఏప్రిల్ నుండి ఇది కనబడుతుంది. ఇది 2013 మార్చి ఎండింగ్ వరకు ఉందమ్మా. ఈ రాహు పీడనం వల్ల ఏంటంటే ఆలోచన శక్తిలోని స్థిరత్వం ఇవ్వకుండా కొంతవరకు ఈ ఆందోళన తీసుకొచ్చే అవకాశం ఉంది. కొంచెం దానివల్ల ఏంటంటే విరక్తి కలిగేటట్టుగా చేస్తాడనమాట. ఇక్కడ రాహు గాయత్రి మంత్ర సాధన చేయండి మీరు. అంటే ఇక్కడ నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి
తన్ను రాహు ప్రచోదయ. సింపుల్, చాలా సింపుల్గా ఎవరైనా చదువుకోవచ్చు. ఇటువంటి మంత్రాన్ని రోజు ఒక 100 నిమిషాలు చదవడం ప్రయత్నించి దీనివల్ల అంటే రాహు గ్రహ దోషం కాకపోయినా రాహు మనకు పాజిటివ్గా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇకపోతే రెండో విషయానికి వచ్చినప్పుడు అంటే ఈ జ్ఞాన సంపద చాలా అవసరం. కాంపిటేటివ్ ఎగ్జామ్కి మేధస్సు కూడా చాలా అవసరం. ఈ జ్ఞాన సంపద కారకుడైనటువంటి గురువు యొక్క బలాన్ని పెంచుకోవడానికి ఈ లగ్నాన్ని ప్రకారం చూసుకుంటే కనకపుష్యరాగమైన రత్నాన్ని కనీసం 3.5 క్యారెట్స్ పెట్టుకోండి. తర్వాత దీంతో ఏంటంటే ఇంకొకటి కెంపు, అంటే ఒక స్టేటస్ పొజిషన్ రావడానికి కారకుడైన రవి మాట. సో ఆ కెంపు సంబంధించిన రత్నాన్ని కూడా, కెంపు అనే రత్నం కూడా పెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ నిత్యము గురు మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయండి. అదేంటంటే మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. ఒకటి మేధా దక్షిణామూర్తి స్తోత్రము, రెండో రాహు గాయత్రి మంత్రము, తర్వాత 2 రత్నాలు. ఇది పెట్టుకుని ముందు వెళ్ళడం ప్రయత్నించండి. ఇవన్నీ మీకు సహకరిస్తూ మీ శరీరంలో డెఫిసిటీ, అంటే శరీరంలో ఏ భాగాలలో మనకు వ్యత్యాసం ఉందో దాని రీప్లేస్మెంట్ విత్ రత్నాస్, రీప్లేస్మెంట్ విత్ మంత్రాస్, రీప్లేస్మెంట్ విత్ జ్ఞానాస్, వీటి మైండ్ మనం రీప్లేస్మెంట్ చేయడం ప్రయత్నం చేసేది ఆస్ట్రాలజీ అన్నమాట. శరీరంలో ఉన్న ఆ మార్పును తీసుకుని వచ్చేది ఆస్ట్రాలజీ అన్నమాట. సో ఈ విధంగా ఇది రీప్లేస్మెంట్ చేసుకుంటూ జాగ్రత్త దీన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది. ఆ విధంగా చేయండి. 2013 మార్చి తర్వాత మంచి పరిణామాలు ఉన్నప్పటికీ నవంబర్ లోపల మంచి శుభవార్త వినే అవకాశం ఉంది చెప్పగలుగుతాను. నాగేంద్రరావు గారు అనంతపూర్ జిల్లా నుంచి కాల్ చేస్తున్నారండి. నాగేంద్రరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ పుట్టిన తేదీ, సమయం, మీ సమస్య ఏంటి గురించి వివరించండి. హలో, 6/1/68 మేడం. 6/1/68 టైం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం. సాయంత్రం 7:50 సార్. ఏ ఊర్లో పుట్టారండి? అనంతపూర్ డిస్ట్రిక్ట్ ధర్మవరం సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ట్రాన్స్పోర్ట్ హౌస్ లో పని చేస్తాను సార్. ఏ పని చేసినా మాకు కావడం లేదు, అందుకోసం. అలాగంటారా? సరే అండి. మీది ఇక్కడ ఉత్తరాభాద నక్షత్రం అయిందండి, మీనరాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ చూసుకుంటే కర్కాటక లగ్నం. ధనస్థానంలో గురువు యొక్క ప్రభావం, రాజ్యంలో రాహు. రాజ్యము అంటే కర్మస్థానము. కర్మస్థానంలో రాహు అనే గ్రహం ఉన్నా అంటే కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఏదో ఒక ఆదాయం వస్తుంటారు. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో పనిచేసినప్పటికీ ఏంటంటే ఈ ఆదాయం అనేది కొంతవరకు మధ్య మధ్యలో ఆగినట్టు కూడా అవుతుందన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏది జరగకపోవడం కారణం కూడా దశమంలో ఉన్న రాహు యొక్క ప్రభావమే. ప్రస్తుతానికి శుక్రమహాదశ నడుస్తోందండి. అందులో కూడా అంతర్దశ శని యొక్క పీడనం కనబడుతుందన్నమాట. శుక్ర శనుల యొక్క కలయిక ఒక రకంగా యోగం ఒక్కొక్క లగ్నానికి, కానీ మీ కర్కాటక లగ్నానికి అదొక దోషం కింద ఉంటుందన్నమాట. అంచేత 2012 డిసెంబర్ నుండి కూడా కొంచెం ఇబ్బందికరమైన స్థితి మానసికంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో లగ్న బలం పెంచడం అవసరం పడుతుంది. సో ఇక్కడ కనకపుష్యరాగమైన రత్నాన్ని మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. అలా గురు మంత్రం చేయడం ప్రయత్నం చేస్తూ ఒక రుద్రాక్ష, పంచముఖ రుద్రాక్షని ఏం చేస్తారంటే శివ పంచాక్షి మహామంత్రంతో కనీసం తక్కువలో ఒక 21,000 సార్లు మంత్రజపం చేసిన తర్వాత దాన్ని మీరు ధారణ చేయడం ప్రయత్నం చేయండి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఉదయం లేచి ఆ ధారణ చేసిన రుద్రాక్షను వేసుకుని వెళ్ళి మళ్ళీ సాయంకాలం వచ్చినప్పుడు తీసి ఆ దేవుడి గదిలోని పెట్టేయడం ప్రయత్నం చేస్తాం. ఉదయం మళ్ళీ అభిషేకం చేసి తీసుకోవడం ప్రయత్నించాం. ప్రతిరోజు కనీసం సహస్రం చేయడం ప్రయత్నించండి. సో దీని ప్రభావం అంటే శరీరం ఆరోగ్యంగా ఉండడము, కొంతవరకు ఒక 21 నుండి 40 రోజుల్లో మీకు ఫలితం కూడా కనబడే అవకాశం ఉంది. ఎప్పుడైనా రుద్రాక్ష మళ్ళీ తీసి జాగ్రత్త చేయాలంటే దేవుడి సన్నిధిలో పెట్టేస్తే సరిపోతుంది. ఆ విధంగా చేయండి, ఫలితం బాగుంటుంది. రత్నము ప్లస్ రుద్రాక్ష మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది చెప్పగలుగుతాను. సత్యవతి గారు గుంటూరు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారండి. సత్యవతి గారు నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్. మా బాబుదండి, వాడి పేరు సాయి కృష్ణ సార్. చెప్పండి. అక్టోబర్ నెల 1994 సంవత్సరం 18వ తారీఖు అండి. ఉదయం 6 గంటల 8 నిమిషాలు సార్. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? కారంపూడే సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా అండి. వాడి చదువు కానీ వాడి పరిస్థితి కానీ ఎట్లా ఉంటుంది? సరేనమ్మా. బాబుది ఇక్కడ ఉత్తరాభాద నక్షత్రం మీనరాశి అయిందమ్మా. లగ్నం కన్యా లగ్నం అయింది. ధన కుటుంబ వాకు విద్యాస్థానంలో పంచగ్రహ కూటమి ఉందమ్మా. ఈ పంచగ్రహ కూటమి అనేది అంటే కొంతవరకు లగ్నంలో కొంచెం తేడా కనబడుతుంది. కన్యా లగ్నం నుండి తులా లగ్నంకి వెళ్తుంది. కొంచెం ఆ లగ్నం కానీ మారి ఉన్నా అంటే కొంతవరకు ఇక్కడ కంప్యూటర్లోనే ఈ కన్యా చూపిస్తుంది కాబట్టి బహుశా అది తులా లగ్నం కూడా అయ్యే అవకాశం ఉంది. అది తులా లగ్నం అయితే గవర్నమెంట్ జాబు, అడ్మినిస్ట్రేషన్, సిఏ చేయడానికి, ఐసీఎస్ చేయడానికి, సిఎస్ చేయడానికి చాలా బ్రహ్మాండమైన స్థితి. ఆ లైన్లో మీరు తీసుకురావడం ప్రయత్నించండి. మంచి ఫలితాలు అంటే వ్యాపార ఆలోచన కూడా చాలా బాగుంటుంది. అడ్మినిస్ట్రేషన్, వ్యాపార రంగానికి సంబంధించి చదివించడం ప్రయత్నం చేస్తే బాగుంటుంది అబ్బాయికి. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఏంటంటే
ఎందుకంటే మనకు 2098 నుండి బుధుడి యొక్క మహారదశ, అందులో కూడా అంతర్దశలో శని ప్రభావం కనబడుతుందన్నమాట. ఈ శని పీడన వల్ల కొంతవరకు మానసికంగా ఒత్తిడి పడినప్పటికీ మీరు చేయవలసిన ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయించండి బాబు చేత. ప్రతి మంగళవారం అని కాకుండా శనివారం కానీ నిత్యం ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రం చదివించడం ప్రయత్నం చేస్తూ బాబుకి బుధుడికి సంబంధించిన పచ్చ అని ఒక రత్నం ఉంటుంది. ఆ రత్నం చేతికి ఖచ్చితంగా పెట్టించండి. చిటివేళ గరుడు పచ్చ అంటాం పెట్టించండి. దీనివల్ల మేధస్సు పెరిగి నేను చెప్పిన ఈ కోర్సెస్లోని సక్సెస్ అవ్వడం, గవర్నమెంట్కి అంటే ప్రభుత్వ ధనాన్ని తీసుకుని తినే అవకాశం ఈ జాతకంలో ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతాడు. గవర్నమెంట్ కన్సర్న్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేసి మంచి ఫలితాలు ఉంటాయి చెప్పేదాన్ని. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ధర్మ సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.